ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారులు చేపట్టిన ఎత్తుకొలతలపై అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించిన పలువురు ఎస్ఐ అభ్యర్థులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీ చేసేటప్పుడు చిన్న చిన్న తప్పులు జరుగుతుంటాయని, ప్రతిదానికి కోర్టుకొచ్చి నియామకాలను అడ్డుకుంటే సెలెక్ట్ అయిన వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించింది. వేలాది మంది ఉద్యోగాలు లేకుండా తిరుగుతున్నారని, ఇలా అయితే ఎప్పటికీ ప్రభుత్వ నియామకాలు పూర్తి కావని తెలిపింది. ఎంపికైన వారు ఉద్యోగంలో చేరే పరిస్థితి ఉండదన్నారు. ఒకవైపు కోర్టులకు వచ్చి ఇలా ఉద్యోగ నియామకాలను అడ్డుకుంటారని, మరోవైపు ఉద్యోగాలను భర్తీ చేయట్లేదని నిందిస్తూ ఉంటారని మండిపడింది. వ్యవస్థలపైన ఆరోపణలు చేయటం ఇప్పుడు ఫ్యాషన్గా మారిపోయిందంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ప్రాసిక్యూషన్ ఎదుర్కోవటానికి కోర్టుకు వచ్చిన అభ్యర్థులపై ఫైర్ అయ్యింది. చేసిన తప్పుకు 3 నెలల పాటు ఆయా ఆసుపత్రుల్లో సేవ చేయాలని ఆదేశించిన కోర్టు బేషరతుగా క్షమాపణలు చెప్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. అఫిడవిట్ చూసిన తర్వాత లిఖితపూర్వకంగా ఆదేశాలు ఇస్తామని తెలిపింది. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది హైకోర్టు.